ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా మొదట్లోనే ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. ముందుగా సంజు శాంసన్ రెండో ఓవర్ 4వ బంతికి అవుట్ అయ్యాడు. 7 బాళ్లలో కేవలం 1 రన్ మాత్రమే స్కోర్ చేశాడు. అదే ఓవర్లో లాస్ట్ బాల్కి ఇషాన్ కిషన్ రన్అట్ అయ్యాడు. 2 బాల్స్కి 0 రన్స్ డకౌట్ అయ్యాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్న అభిషేక్ శర్మ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్స్ని చీల్చి చెండాడాడు. ఏకంగా 4 సిక్స్లు 6 ఫోర్లతో కేవలం 24 బంతుల్లోనే 59 రన్లు 245 స్ట్రైక్ రేట్తో స్కోర్ చేశాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 6 ఫోర్లు 1 సిక్స్తో 47 బాళ్లలోనే 68 స్కోర్ చేశాడు. శివం దూబే 2 ఫోర్లు 3 సిక్సెస్తో 21 బంతుల్లో 42 రన్లు 200 స్ట్రైక్ రేట్తో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్ళ అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియా స్కోర్ 189 రన్స్కి చేరింది. ఇంగ్లాండ్ తరపున సాదిక్ మహమ్మద్ అండ్ శామ్ కరన్ అద్భుతమైన బౌలింగ్ వేశారు. సాదిక్ మహమ్మద్ ఏకంగా 3 వికెట్లు తీసుకున్నాడు. మన వాళ్ళు బ్యాటింగ్ అయిన వెంటనే వాన స్టార్ట్ అయింది. ఎంతసేపటికి వాన తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దయింది. ఒకవేళ పూర్తి మ్యాచ్ జరిగి ఉంటే ఏ టీం గెలిచేదని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.